సహోదరులు భక్తి సింగరేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఊరడించు మాటలు. యెహోవాయందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలె నుందురు. కీర్తన 125:1. యెహోవా పండుగలను ఆచరించుటకు ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు పోవునప్పుడు యెరూషలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేది. ఆ సమయంలో వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనిరి. వారు ఇబ్బందుల ద్వారా వెళ్ళుచున్నప్పుడు ప్రతి సమయములో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములో జ్ఞాపకము చేసినవి. వారెన్ని పతనములు, అవిధేయతలు, తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి విడుదల దయచేసెను. మార్పు చెందని ఆ యెరూషలేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పులేని దేవుడు అను మలాకి 3:6లోనున్న దేవుని వాగ్దానము జ్ఞాపకము చేయబడెను. వారు మానమాత్రులుగా దేవునికి ఎదురు తిరిగిరి, ఆయనను గాయపరిచి బాధించిరి. కానీ ఆయన మార్పు చెందలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనలను మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొనిన యెడల ఆయన క్షమించుటకు సిద్ధముగానున్నాడు. ప్రజలు యెరూషలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని, అవిధేయతను, తిరుగుబాటును ఎరిగి ఉండిరి. అయితే వారు యెరూషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను, వాగ్దానములను జ్ఞాపకము చేసిన యెడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది. 2 దినవృత్తాంతములు 7:14-15. ఈ విధముగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనిరి. యెరూషలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును, నిరీక్షణను పొందిరి. వారి పాపములు, అవిధేయతను బట్టి శక్తిని, విశ్వాసమును కోల్పోయిరని వారెరుగుదురు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన యెడల ఆయన మరలా వారి వైపు తిరుగునని వారికి జ్ఞాపకము చేయబడినది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానము చేసెనో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రావలెను. అందుచేతనే మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి. వారు తమ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చెదరగొట్టబడి, బాధించబడి, శిక్షించబడిరి. కానీ వారు తమను తాము తగ్గించుకొనగానే దేవుడే వచ్చి వారికి సహాయము చేసి వారిని ఆశీర్వదించెను. ఆ విధముగా నిజమైన విశ్వాసముతో నీవు ఆయనకు మొరపెట్టిన యెడల ప్రేమ, దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించుడను విషయమును నీవు గ్రహించుదువు. 1 యోహాను 1:9లో మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చదువుచున్నాము. నీవు ఆయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును. కానీ నీవు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకై చివరకు నీ తలంపుల కొరకైన నీ శిక్షావిధిని ఆయన తన మీద వేసుకుని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చునని నమ్మిన యెడల నీవు ఆ క్షణమందే క్షమించబడుదువు.